ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక మధ్యవారం నీ సన్నిధిలో చేరి నీ సన్నిధిలో నీ ఆవరణలో మా హృదయాలను కుమ్మరించుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశమును బట్టి వందనములయ్యా. ఈ అంచెదనములలో అనేకులు ప్రార్థనను పరుచుచుండగా మా కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు ఎరుగుట కొరకు నీ సన్నిధిలో మా యొక్క భారములను దింపుకొనుట కొరకు, మరి ముఖ్యంగా అనేకుల కొరకు విజ్ఞాపన చేయుట కొరకు మరో ప్రార్థనా సమయాన్ని మాకు ఇచ్చావు. నీకు వందనాలు. ప్రపంచ పరిస్థితులు గందరగోళంగా ఉండగా, ప్రభుత్వాలు మారుతుండగా, యుద్ధములు చెలరేగుతుండగా, దేశాలన్నీ ఏకముగా కూడి ఒకరికొకరు హాని చేసుకునే పరిస్థితుల్లోనే పోతూ ఉండగా ఇది నీ రాకడ సమయమా అని మేము ప్రశ్నించుకున్నటకు, ఈ లోకాంతమునకు సమీపంలో ఉన్నామని గుర్తించుటకు, మీరు అక్కడ గుర్తులన్నీ ప్రపంచంలో నెరవేరుచున్నవని గమనించుటకు సహాయం చేయము. అంధకారము కమ్ముచున్నది, పగలున్నంత వరకే పని చేయగలమని నీవు హెచ్చరించినట్లుగా ప్రభువా, కానీ సువార్త వినని వారెందరో ఉంటుండగా మాకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని నీ ప్రేమను ప్రకటించుటకు సహాయం చేయము. మా మట్టుకు మేము మా భక్తిని కాపాడుకున్నటకు, పోరాటములో జయం పొందుటకు, లోకములో మిళితమవ్వక వెనుదిరుగు వారిగా కాక గురి యొద్దకు పరిగెత్తుటకు సహాయం చేయము. నీ వైపే చూస్తూ, నీ బలమును పొందుకుంటూ, నీ వెలుగులో నడుస్తూ, నీ సాక్షులుగా ఈ లోకానికి మేము ఉండుటకు సహాయం చేయి నాయనా. మాతో పాటు ప్రతిరోజు లైవ్లో జాయిన్ అవుతున్న ఈ బిడ్డలందరినీ బట్టి వందనములయ్యా. అనేక దేశముల నుండి, అనేక పట్టణముల నుండి, గ్రామముల నుండి ప్రతిరోజు ఈ రీతిగా ఒక్కటిగా మేమందరం చేరి ప్రార్థించుకున్నటకు, నీ వాక్యము ధ్యానించుకున్నట్టుకు ఇచ్చిన అవకాశాలు వందనాలు. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము, ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. 120వ పాట కలవడుచున్నది గీతాల్లోని 120వ పాట పాడుకుందాం. గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడదును, నా తోడు నీ ఉండగా. అంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. అంధకారములో నేను తిరిగినను
నీవుండగా నేనేల భయపడుదు నా తోడు నీవుండగా అంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు అన్ని కాలములా నిన్నే స్మరింతు అన్ని కాలములా నిన్నే స్మరింతు ఎన్నరానివయా నీకున్న సుగుణములు ఎన్నరానివయా నీకున్న సుగుణములు అంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు నా తోడు నీవుండగా నేనేల భయపడుదు నా తోడు నీవుండగా అంధకారములో నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను నీ పాద కమలములా నా దేవ కొలిచెదను నీ పాద కమలములా నా దేవ కొలిచెదను
చూడను. అంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు. నేనేల భయపడుదు, నా తోడు నీడగా. అంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతున్, అన్ని కాలములా నిన్నే స్మరింతున్. ఎన్నరనివయా నీకున్న సుగుణములు, ఎన్నరనివయా నీకున్న సుగుణములు. అంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు. నా తోడు నీవుండగా, నేనేల భయపడుదు. నా తోడు నీవుండగా. అంధకారములో నాకున్న మనుషులల్లా నన్ను విడిచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా? నా హృదయ కమలమున నిన్ను నేను కొలిచెదను, నీ పాద కమలమున నా దేవా కొలిచెదను. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా? నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా? నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను. నీ పాద కమలములా నా దేవ కొలిచెదను, నీ పాద కమలములా
నా దేవ కొలిచెదను. అంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు. నా తోడు నీవు ఉండగా నేనేల భయపడుదు. నా తోడు నీవుండగా అంధకారములో. అవునయ్యా, నా తోడు నీవున్నావయ్యా, విడువను ఎడబాయనన్నావయ్యా. నీతోనే నేనుంటానయ్యా, నిన్ను నా హృదయంలో నిలుపుకుంటానయ్యా. నీ పాద సన్నిధిలో నేను చేరి ఉంటానయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి కొద్ది నిమిషాలు దేవుడితో మాట్లాడుకుందాం. జీవితంలో అయోమయంలో ఉన్నారా? చుట్టూ గాఢ అంధకారంలాగా దారి తెన్ను లేని స్థితిలో ఉన్నారా? నమ్మిన వారు విడిచిపెట్టారా? ఆధారపడిన వారు మర్చిపోయారా? మనుషులు మర్చిపోతారు, మనుషులు విడిచిపెడతారు. తల్లి అయినా మరచను, తల్లిదండ్రులు విడిచును, స్నేహితులు విడిచెదరు, సహోదరులు విడిచెదరు, సహోదరీలు విడిచెదరు. నమ్మించిన వారనేకులు విడిచిపెడతారేమో కానీ విడువని ఎడబాయనన్న యేసయ్యను పట్టుకుంటే, ఆయన మనతో ఉంటే, అంధకార లోయలో సంచరించిన ఏ అపాయము మనకు రాదు. ఆయన మన కుడి ప్రక్కన ఉండి మనల్ని నడిపించే దేవుడు, మన ముందర మన వెనుక ఉండి మనల్ని కాపాడే దేవుడు. మన చుట్టూ ఆయన అగ్ని కంచి వేసి భద్రపరిచే దేవుడు. ఎంత గొప్ప ప్రభువుని పిలిచి లోకాన్ని నమ్ముకుంటున్నావా? మనుషుల్ని నమ్ముకుంటున్నావా? ఉద్యోగాలు నమ్ముకుంటున్నావా? అధికారులు నమ్ముకుంటున్నావా? ప్రభుత్వాలను నమ్ముకుంటున్నావా? అయ్యా, నిన్నే నమ్ముకుంటున్నానయ్యా. నీవే నా దేవుడవు, నీవే నా ప్రభువి, నీవే నా స్నేహితుడివి, నీవే నా రాజువి, నీవే నా అధిపతివి, నీవే నా నాయకుడవు, నీవే నా బంధువు, నా ఆపద్బాంధవుడవు, నీవే సమస్తము నాకు నాయన. నీవే నా బోధకుడవు, నీవే నా మార్గదర్శకుడవు. నీ అడుగు జాడల్ని వెంబడిస్తానయ్యా. లోకమంతా పోగొట్టుకున్నా పర్వాలేదు, నిన్ను పోగొట్టుకోకూడదని నీ కొరకు లోకాన్ని కూడా త్యజించడానికి సిద్ధమైన వ్యక్తిగా నన్ను చేయయ్యా. లోకం కొరకు నిన్ను పోగొట్టుకునే దౌర్భాగ్యులుగా మేము మిగిలిపోక, మనుషుల్ని నమ్ముకొని మోసపోక, ధనాన్ని నమ్ముకొని నష్టపోక, ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన ప్రభువును ప్రేమించేవారిగా, ప్రభువు కొరకు జీవించేవారిగా మమ్మల్ని చేయయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుడితో మాట్లాడండి. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ మధ్యవార కూడికలో నీ నామములో మేము కూడి
ఎంత నమ్మదగిన దేవుడువోనని, ఎంతగా మమ్మను ప్రేమించేవాడివని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నటకు, నీ తోడు కలిగి లోకంలో బ్రతకాలని, నీ సన్నిధిలో నీకిష్టులుగా జీవించాలనే ఆశతో నీ పాద సన్నిధిలో మోకరిల్లామయ్యా. మరొక్కసారి నీ గాయపడిన హస్తముతో మమ్మల్ని దర్శించి, మా హృదయ భారము నుండి, హృదయ వేదన నుండి, హృదయ అవసరతల నుండి మమ్మల్ని బయటికి తెచ్చే దేవుడు అని, ఆదరించే దేవుడు అని నిరూపించయ్యా. ఇంత గొప్ప దేవుడు మాకు దొరికావు. ఇంకా నిన్ను ఎరగని వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారయ్యా. నీ ప్రేమను ఎరగని వారు ఉన్నారయ్యా. యేసు ప్రభు అంటే ఎగతాళి చేసేవారు ఉన్నారయ్యా. వారికి నీ ప్రేమను ప్రకటించాలనే భారం మాకు దయచేయి. కొందరు ప్రభువుని నమ్ముకొని బాప్తీసాలు పొందారు, కానీ వారికి నడిపింపు లేక, వారు నడిపించే నాయకుడు లేక, కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోతున్నారయ్యా. మంచి కాపరి, ఆ కాపరి మనసు కలిగిన కాపర్లను ఈ అంచదంలో లేపు నాయన. సేవ చేస్తున్నామని సంతోషపడక, ప్రతి వ్యక్తిని క్రీస్తు ముందు నిలబెట్టాలని ఆశపడడానికి, రక్షణలోనికి అనేకుల్ని నడిపించడానికి, రక్షించబడిన వారిని ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి నడిపించడానికి సహాయం చేయయ్యా. విశ్వాసులకు అవసరమైన దైవ వాక్కులను, దిద్దుబాటులను, గద్దింపులను, హెచ్చరికలను ఆనాడు నీవు నీ శిష్యుల్ని వెంట పెట్టుకొని వారికి నేర్పించినట్లు మాకు నేర్పించయ్యా. ఎంతో మంది విశ్వాసులు ఎదుగుదల లేని వారిగానే ఉండటం చూస్తుండగా, ఈ అంచె దినాలలో అనేకుల భక్తి, ప్రేమ, విశ్వాసము చల్లారిపోతుందని, బేజారవుతుందని మేము విన్న మాటలు చూస్తూ ఉండగా, ఈ రేడియో, టీవీ, మీడియా ద్వారా, పత్రిక పరిచర్య ద్వారా ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవ ఫలితముగా ఆయా స్థలాలలో నీవు మిగిల్చిన శేషాన్ని బలపరచడానికి శాయశక్తుల ఇంకా ఈ పరిచర్యలన్నీ కొనసాగిస్తుండగా, నీ కృప దయచేయి, నీ శక్తి దయచేయి. నీవు బలపరిస్తేనే సహాయం చేయగలవయ్యా. మనుషుల్ని నమ్ముకొని ఈ పరిచర్యలు ప్రారంభించలేదు. మనుషులు డబ్బులు ఇస్తారని ప్రారంభించలేదు. గొప్పల కొరకు ప్రారంభించలేదు. నీవిచ్చిన మాట పట్టుకొని, వాగ్దానం పట్టుకొని ప్రారంభించిన ఈ సేవలు నీ రాకడ వరకు ఉండాలని ఆశపడుతున్నాము. సహాయం చేయి తండ్రి. 100 గోరు వారి వలనను, ప్రయాసపడు వారి వలనను కాక, కరుణించు దేవుని వలననే ఇది అగును అని ఇచ్చిన వాగ్దానం 20 సంవత్సరాలుగా నెరవేరుస్తూనే ఉన్నావయ్యా. మా విశ్వాసము సడలకుండా నీ కార్యాలు చూడడానికి సహాయం ఇచ్చేయము. ఈ మందిరం చుట్టూ నీ కాపుదల దయచేయి తండ్రి. ఇది నీ ఆవరణయ్యా. నీ సన్నిధి దయచేయి నాయన. మందిరంలో నివసించేవారు ధన్యులు అన్నావు. నీ మందిరాన్ని ఎక్కడ అపవిత్రపరచకుండా ప్రార్థనతో నింపుటకు సహాయం చేయి. ఈ పరిచర్యలో ఎంతో మందిని సహాయకులను ఇచ్చావు. జీతాలకు, పొగడ్తలకు ఆశపడకుండా ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతున్న ప్రతి ఒక్కరిని దీవించము. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని, ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి ఉండడానికి, మేము ఎన్ని పనులు చేసినా నువ్వు దీవించకపోతే అది దీవెన కాదని, మేము ఎంత ప్రయాసపడినా నీవు ఆశీర్వదించకపోతే అది ఆశీర్వాదం కాదని గుర్తించి నీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము. మాతో పాటు రోజు లైవ్లో వీక్షిస్తున్నా
నీ బిడ్డలందరినీ కూడా దర్శించి ఈ సమయాన్నే మాకు ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. బైబిల్ తెచ్చుకున్నారా? ఫ్రైడేస్ ఎలాగా లేట్ అవుతుంది, వెన్స్డే సమయానికి ముగిద్దాం. ఆది కాండం ఉందేమో చూడండి. ఉండే ఉంటుంది. ఎవరు చెప్పట్లేదేంటి? ఉందా? మరి ఎవరు చెప్పటం లేదు ఎందుకని? 37వ అధ్యాయం ఉత్తరపత్రులుగా చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. వారు, ఇదిగో ఈ కలలు కన్నువాడు వచ్చుచున్నాడు, రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని
అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఈ ఇష్మాయిలీలకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి గదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేల్చబడినను. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. యోసేపును గురించి వినని విశ్వాసులు ఉండరని నమ్ముతున్నాను. నా మట్టుకు నేను ఎన్నోసార్లు యోసేపుని గురించి ప్రసంగించాను, ధ్యానించాను. నా బైబిల్ కాలేజ్ దినాల్లో నుండి ఆయన యొక్క యోసేపు యొక్క జీవితం, ఆయన జీవితంలో జరిగిన ఘట్టాలు అవి మనకి ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఒకవేళ మనలో ఎవరు కూడా ఇంత శ్రమ పెట్టబడి ఉండం. అసలు యోసేపు ఎవరు? ఇందాక ఆమెను నీరసంగానే చెప్పారు, బైబిల్ పఠనం కూడా నీరసంగానే చెప్పారు. నేను మధ్యలో బైబిల్ పఠనం ఆపి మళ్ళీ రీస్టార్ట్ చేయిద్దాం అనుకున్నా. మన టైం దాటిపోతుంది కనుక బుధవారం అలాగే ఉండాలి కాబోలు అని నేను నేర్చుకుంటున్నాను. నేను కూడా ఇంకా అలాగే ఉంటాను. శుక్రవారం కొంచెం స్పీడు, ఆదివారం ఓవర్ స్పీడు, మండే ఫుల్ ఆఫ్. అది కాదండి, చిన్న మీటింగు పెద్ద మీటింగు, కొద్దిమంది ఎక్కువ మంది, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనం సిద్ధంగా ఉండాలి. బి అలర్ట్, మెలకువగా ఉండాలి. యోసేపు ముద్దల బిడ్డ. ఎవరండి? మీరేమన్నా వేడెక్కారేమో అని చూస్తానికి అడిగారు, నాకు తెలియక కాదు, కానీ ముద్దలు అన్నారు అంతే. ఎవరండి? ఇందాకట చెప్పకూడదు ఏమి. యోసేపు వాళ్ళ నాన్నకి ముద్దు బిడ్డ, వాళ్ళ అమ్మకి అబ్బో ఎవరు? యోసేపు వాళ్ళ అమ్మ రాహేలు. ఆమెకి ఇంకెంత ఏం పెట్టాలో తెలియదు పేరు. ఇంకా తండ్రికే అంత ముద్దు అయితే 10 మంది ఉండగా వీడే మొదటోడు కాదు. మొదటోళ్ళు అయితే ముద్దు, తర్వాత అరే పుడతారులే అలాగే పోరే అంటుంటారు అంతే. మొదట బిడ్డ పుట్టినాడు మాత్రం బర్త్డే సెలబ్రేషన్స్, అవి ఇవి స్వీట్లు
ఏంటో చేస్తారు. రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాళ్ళు వచ్చాక ఇంకెళ్ళి పడుతూనే ఉంటారులే. బట్ యోసేపు 11వ వాడు, ఇంట్లో 10 మంది అన్నలు ఉన్నారు అతనికి. అసలు ఆలోచన చేయండి, 10 మంది అన్నలకి ఒక తమ్ముడు ఉంటే ఆ తమ్ముడిని వాళ్ళు, ఈ అన్నలందరూ, వీళ్ళందరికీ ఎంత వయసు తేడా ఉంటుందో క్యాలిక్యులేట్ చేసి చూస్తే 100 ఏం కాదు, 10 ఏం కాదు, మేబీ 3-4 సంవత్సరాల తేడాలే ఉంటాయి. సో పెద్దన్న ఎవరు? రూబేనుకు ఒకవేళ 17 ఏళ్ళు ఉంటే యోసేపుకి 7 ఏళ్ళు ఉంటాయి, 7 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఎంతమంది ఎత్తుకున్నారు వీడిని, అసలు కింద నడవనిచ్చుండరు. యోసేపుడు చిన్నప్పుడు అంత ముద్దుగా, అంత గారాభంగా పెంచుకున్నారు. తల్లిదండ్రులకు చాలా ఇష్టం, అన్నలు ఉన్నారు ఆడించడానికి, మంచి తండ్రి ఉన్నాడు. చాలా ఇష్టమైపోయి వాళ్ళ నాయన ఏం చేశాడంటే, చదవండి, అతన్ని ప్రేమించి, ఇప్పుడు చదివానన్నారు మరి 3వ వచనంలో, అతన్ని ప్రేమించి, కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన అంగి గుట్టించాడు. మిగిలిన వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమించాడు. మనం ఎక్కువ ప్రేమ పొందినప్పుడు ఏంటండి, దేవునికి చాలామంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారు. మరి ఎందుకో దేవుడు కొందరిని ఎక్కువగా ప్రేమిస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకు? ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? ఆయన్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాడు. యోసేపులో ఒక గుణం ఉంది పెరుగుతుండగా, ఏంటంట, అన్నల యొక్క చెడుతనమును పాలు పంపలు పొందలేదు సరిగదా, ఆ విషయమై తీసుకొచ్చి తండ్రికి తెలియజేశాడు. చూడండి 2వ వచనంలో ఉంది కదా, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి వద్దకు, అంటే తను చెయ్యలేదు, 10 మంది అన్నలు ఒకటి చేస్తుంటే తమ్ముడు ఏం చేస్తాడండి, దానికి డబుల్ చేస్తాడు ఈ రోజుల్లో అయితే. కానీ అన్నలు చెడుతనం చేస్తుంటే తాను అందులో పార్టిసిపేట్ చేయలేదు, పాలు పంపులు పొందలేదు సరిగదా, ఆ విషయాన్ని ఊరందరికీ చెప్పలా, ఎవరికో పోయి చెప్పలా, వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పలా. పెద్ద జగడబోయి ఉండేది, చాలామంది ఉన్నారు వీళ్ళందరూ అమ్మలు. ఏంటంటే, కానీ ఎవరికి చెప్తున్నారు? తండ్రికి చెప్తున్నాడు. ఏంటంటే, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారిని దేవుడు ప్రేమిస్తాడంటే. నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. నాకెందుకు వచ్చిందిలే అని ఊరుకోవచ్చు కదా, నేను వాళ్ళతో ఉండటం లేదు, నాకెందుకు వచ్చిందని ఊరుకోవచ్చు కదా. అన్నలు చెడిపోతుంటే చూస్తా కూర్చుంటే దానివల్ల ప్రయోజనం లేదు. అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాడు. అతడు చిన్నప్పటి నుంచి టీనేజ్, అప్పటికి 17 సంవత్సరాల వయసు ఉంటుందేమో ఇంచుమించాను, అక్కడ లెక్కలు కట్టారు. ఏంటండి 15, 17 ఉంది కదా అక్కడ. యోసేపు 17 ఏండ్ల వాడై, అంటే మంచి టీనేజ్లో ఉన్నాడు. టీనేజ్లో ఉండి కూడా ఇంకా ముదిరిపోయిన టీనేజ్లు, వాళ్ళందరూ ముదిరిపోయిన టీనేజ్ దాటిపోయింది వాళ్ళందరూ కూడా. బట్ తన యవ్వనమంతా, తన బాల్యమంతా కాపాడుకున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నామండి? మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాం? ఈ లోకం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ లోకం మన యవ్వనస్తుల్ని. లోకం 10 మంది అన్నలు వాళ్ళకి, కానీ ఇప్పుడు 10 మంది కాదు, ఎవడు చూసినా 1000 మంది చెడుతనంలో చేసేవాడే. ప్రతివాడు అదే స్థాయిలో ఉన్నాడు, ప్రతి యవనస్తుడు అదే స్థాయిలో ఉన్నాడు. అలాంటి యవనస్తుల మధ్యలో
మన బిడ్డలు, వాగ్దానంతో పుట్టిన బిడ్డలు, పోరాడి పొందిన బిడ్డలు. రాహేలుకు పిల్లలు లేనప్పుడు ఏమి ఏడ్చింది అనుకున్నారు? పిల్లలు నీయి, లేకపోతే నన్ను చంపేయి, గివ్ మీ చిల్డ్రన్ ఆర్ ఐల్ డై అని పట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన బిడ్డ. ఎంతమంది అలాగ దేవుడు వాగ్దానంతో పొందిన బిడ్డలు ఉన్నారు మనకి? ఎంతమంది మీరు వాగ్దానం పొందటం వలన మీరు కలిగిన బిడ్డలని మీ తల్లిదండ్రులు మీకు చెప్పారు, యవనస్తులైన వారు? ఎంతమంది గుర్తిస్తున్నారు దాన్ని? ఈరోజున చూడండి, మన జీవితాల్లో చెడు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. లోకం చెడిపోయిందండి. ఒకరిని చూసి ఒకరు చెడిపోవటం అనేది సర్వసాధారణం. విశ్వాసులు కూడా చెడిపోతున్నారు. విశ్వాసుల్లో కూడా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. పాస్టర్లు కూడా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. సేవకులు కూడా దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే లోకంతో మిళితమైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసేవాళ్ళు ఎక్కువ, ఫాలోయర్స్ అదే. అలాంటి పరిస్థితుల్లో మనం క్రీస్తుని వెంబడించగలిగితే, యేసు వైపు చూడగలిగితే, వీ విల్ గెట్ హిస్ ఫేవర్. ఆయన యొక్క కరెక్ట్ వర్డ్ తెలుగులో ఏమంటుంది ఫేవర్కి? ఆయనకు ఇష్టలమవుతాం. ఆయనకు ఇష్టలమవుతాం. ప్రేమ అంటే ఎవరిని ప్రేమిస్తారో ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాడు. యోసేపు దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడంటే, మిగిలిన వాళ్ళని కూడా ఎందుకు అవ్వకూడదు ఇష్టడు? ప్రథమ కుమారుడు రూబేను కదా, వాడిని ఎందుకు వదిలేశారంటే అతనికి పాపం వెంట పోయే మనసు ఉంది అతనికి. పాపాన్ని ప్రేమించేవాడిని ప్రభు ప్రేమించలేదు. పాస్టర్ అవని, అది విశ్వాసం అవని, అది సంఘ పెద్ద అవని, పాపానికి చోటు ఇచ్చిన వాడిని దేవుడు ప్రేమించలేడు. దేవుడు తోడు ఉండలేడు. కాబట్టి ఎంత భయంకరం ఈ అంచె దినాల్లో సంఘం అనేది. ఈ రోజున యెజబేలులు జొరబడటం చూస్తున్నాం, బిలాము బోధలు జొరబడటం చూస్తున్నాం. అవన్నీ ఆ రోజే రాసి పెట్టాడు ఆయన. ఏంటండి? రకరకాల తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, ఆచార భక్తి. అందుకే ఈ రోజున నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక పక్క వేదన కలుగుతుంది. క్రైస్తవ దేశాలను పిలువబడుతున్నటువంటి దేశాల్లో కూడా విగ్రహారాధన పెంచి పెరిగిపోతుంది. ఎలక్షన్లకు పోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు న్యూస్లో చూస్తుంటే సరిపోద్ది. ఎంత భయంకరం అండి! ఈ దేశానికి జయము బైబిల్ ద్వారానే అని చెప్పబడిన ఆ దేశాలు ఇవాళ ఎంత నీచ స్థితికి దిగజారిపోతున్నాయి. చెడిపోయిన లోకంలో సంఘమేది? సేవకుడేడి? ఆ రోజుల్లో బిల్ గ్రహాం గారు వెళ్ళి ప్రార్థించేవాడు పార్లమెంట్లో. ఆ రోజుల్లో దైవజనులను పిలిపించుకొని, మిషనరీలను పిలిపించుకొని ప్రతి అకేషన్స్లో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళేవారు. 10 ఆజ్ఞలు చదివేవారు. 10 ఆజ్ఞలు తీసిపడేశారు. సో కాబట్టి ఒకప్పుడు దేవుడు దీవించిన దేశాలు కూడా ఇవాళ దరిద్రంలోకి వెళ్ళిపోయినవి, నీచ స్థితికి వెళ్ళిపోయినవి. దేవుడు విడిచిపెట్టిన వారి స్థితి అదో గతేనంటది. దేవుణ్ణి ప్రేమించాలంటే పాపాన్ని దేవుడు మనల్ని ప్రేమించాలంటే పాపాన్ని మనం ద్వేషించాలంతే. నువ్వు ఏంటో పనులు చేసావనో, నువ్వేదో కానుకలు ఇచ్చావనో, నువ్వేదో దేవుడి కోసం పెద్ద కష్టాలు పడి మందిరం కట్టించావనో దేవుడు మన ఎవరు సంతోషపడతాడనుకుంటే అది అజ్ఞానం. అది మన ప్రసంగాలు ఈయన ముగ్ధుడై మనుషులు ఒకవేళ హల్లెలూయా అంటారేమో, కానీ నీ హృదయం సరిలేకపోతే నీ పరిచర్యను దేవుడు ప్రేమించడండి. ఇవాళ చాలామంది ఆ స్థితిని గమనించడం లేదు. యోసేపును దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుడు తన రహస్యాలు, తన ప్రవచనాలు యోసేపుకు బయలుపరిచాడు. చిన్న కుర్రోడుగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి? అతనికి 30 ఏళ్ళు వచ్చినాయి. అంటే 13 నుండి 20 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని, యాకోబుకు చూపించిన దాన్ని, ఆ ఇంటిలో మరి ఎవరికి బయలుపరచని దర్శనాలను కళల ద్వారా యోసేపుకు 1-2 సార్లు తెలియపరిచాడు.
తెలియపరిస్తే వెళ్ళి దాన్ని యోసేపు చెప్పాడు, అన్నలతో చెప్పాడు. మరి అవంతా చదువుకుంటూ పోతే మన టైం అవుతుంది. మీరు చూశారు కదా, నా పనకు మీరందరూ వచ్చి నా పనకు మొక్కుతున్నారు అనగానే అన్నలకి అమాయకంగా పోయి చెప్పేస్తే అన్నలు ఏం చేస్తున్నారు? మొహాలక వంకర పెట్టారు. బచ్చాగా నువ్వేంద్రా ఎగతాళి చేశారు. మళ్ళీ ఒక దర్శనం వచ్చింది. ఈసారి సూర్యుడు చంద్రుడు కూడా, అంటే తల్లిదండ్రులు కూడా మొక్కినట్టు, ఒకసారి వీళ్ళు పట్టించుకోలేదు, ఎరలేదు, నమ్మలేదు కదా, రెండోసారి మళ్ళీ ఎందుకు చెప్పాడు? నేనైతే చెప్పను. మీరు చెప్తారా? మీరు చెప్పిన మాట వినని వాళ్ళని, మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళకి మళ్ళీ పోయి ఇంకోటి చెప్తారా? మనం చెప్పాం. ఏమంటే కానీ యోసేపు యథార్థపరుడు, నో గైల్. వాళ్ళు ఏమనుకున్నారో నాకు అక్కర్లా, నాకు కలిగిన దాన్ని నేను చెబుతా, నేను చేయవలసింది చేస్తా. ఇవాళ చాలామంది ఏది చేసినానంటే మనుష్యులు ఏమనుకుంటున్నారో అన్న అభిప్రాయంతోనే చేస్తున్నారు. కానీ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, దేవుడు చెప్పింది నేను చేస్తాను, నాకు అప్పచెప్పిన పని నేను చేస్తాను అని అనుకుంటే అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడంటే. నాకు భయపడేవాడు ఎవరైనా గలడా అని ఆయన వెతుకుతున్నాడు. నమ్మకస్తులు ఎక్కడైనా ఉన్నారా అని వెతుకుతున్నాడు ఆయన. యోసేపు తన కల్మషం లేని హృదయం, ఇది చెబితే వాళ్ళు మళ్ళీ ఎగతాళి చేస్తారేమో, అనవసరంగా ఎందుకు వాళ్ళతో నేను ఎగతాళి అవ్వాలి అని మనం ఎస్కేప్ అవుతుంటాం. కానీ దేవుడిచ్చిన దర్శనాన్ని, దేవుడు చెప్పమన్న మాటను దాయకుండా చెప్పాలండి. కొన్నిసార్లు కఠినమైన బోధ చేయమని ప్రభు చెబుతాడు. కొంతమంది మనుషులతో మాట్లాడినప్పుడు వాళ్ళతోటి స్పష్టంగా ఈ విషయమై చెప్పమంటాడు దేవుడు. చెబితే వాళ్ళు బాధపడతారేమో, చెబితే వాళ్ళు చర్చి మానేస్తారేమో, చెబితే వాళ్ళు పోయి అందరికీ చెప్పి దుమారా లేపుతారేమో, ఏంటంటే ఇలా ఖండిస్తే మళ్ళీ మమ్మల్ని సంఘానికి పిలవరేమో, ఈ చర్చికి మళ్ళీ వాక్యం చెప్పడానికి రమ్మనరేమో అని చాలామంది వాళ్ళు మట్టి గోడ కట్టుకొనగా వీళ్ళు గచ్చిపోతా పోస్తారు అంట. పై గాయాలు మాన్పేవారిగా కాకుండా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. దేవుని విషయాల్లో నిర్మహమాటంగా ఉండాలి. నువ్వు చెప్పే విధానంలో కఠినంగా చెప్పమని ప్రభు చెప్పలేదు, కానీ సౌమ్యంగా చెప్పినా సత్యం సత్యమే. సత్యం చెప్పారని బల్ల గుద్దాల్సిన అవసరం లేదు. సత్యానికి బల్ల గుద్దినా సత్యమే, బల్ల గుద్దకుండా మెల్లగా చెప్పినా సత్యమే. విను అన్నా సత్యమే, విను అన్నా సత్యమే. కానీ మనము ఎక్స్ట్రా దానికి ఎఫెక్ట్స్ ఇస్తాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఆడియో ఎఫెక్ట్స్, అరుపులు, కేకలు అక్కర్లా. మన ప్రభు సాత్వికుడు. సాత్వికుడు అనే మాటకు అర్థం ఏంటంటే కోపం లేనివాడు, సౌమ్యంగా ఉండేవాడు. మోషే, నా సేవకుడైన మోషే భూలోకంలో ఉన్న వారందరిలో మిక్కిలి, అసలు మోషేని విసికించినట్టుగా మనుషులు మనల్ని విసికిస్తే ఎట్ట రైజ్ అవుద్ది మన వాయిస్? చెప్తున్నాడు కదా, చంపుతారేరా నన్ను. ఇక ఎవరిని పడితే వాడిని ఎట్ట పడితే అట్ట మాట్లాడేది కొట్టి చంపేవాళ్ళేమో కొంతమంది. అయితే మనమైతే అరే మాటికి వచ్చి మేము ఏడుతా కూర్చుంటే ఏం చేస్తాడండి? ఒకళ్ళిద్దరు ఏడితేనే తట్టుకోలేకపోతున్నాం మనం ఇంట్లో. ఏంటంటే చర్చిలో 10 మంది ఏడితే నేను తట్టుకోలేకపోతున్నా. మరి ఇంట్లో ప్రతివాడు వచ్చి వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకొని ఆ దేవుని మీద దోషం చేస్తుంటే ఎంత, నువ్వేనా నాయకుడివే, మేం కాదా, నిన్నే నా దేవుడు కోరుకున్నాడు, మమ్మల్ని కోరుకోలేదా అని తిరగబడ్డాడు కోరాహు, అభిరాము, దాతాను. అదే నిన్ను కోరుకున్నాడు అన్నాడా? ఏమన్నాడండి? మోషే సాగిలపడెను. చూడండి 16వ అధ్యాయం సంఖ్యాకాండమా, సంఖ్యాకాండం 16వ అధ్యాయం
4వ వచనం. ముందు 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 మాట చదవండి, అప్పుడు కదా ఎప్పుడు సాగిలపడ్డాడు తెలుస్తుంది. 3వ వచనం సరిపోద్ది. మోషే అహరోనులు విధంగా పోగుబడి మీతో మాకు పని లేదు, ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు అలా హెచ్చించుకొనిచున్నారనగా మోషే ఆ మాట విని, ఏంది మేము పరిశుద్ధులమేనా, నువ్వేనా, అందరం పరిశుద్ధులమేనా, నువ్వేనా నాయకుడివే అని తిరగబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఏదే నువ్వు మాట్లాడేది అని దానికి సముదాయిషి చెప్పుకోవాలా. సాగిలపడ్డాడట, కాళ్ళ మీద పడిపోయాడట. వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేయనోడు ఈయన. ఇదేంది? ఇది సాత్వికం. అదే యేసు ప్రభు చేశాడు. మనం శిక్షించబడవలసిన స్థలంలో ఆయన శిక్షించబడ్డాడు. మన నిందలు ఆయన భరించాడు, మన శిక్షణ ఆయన భరించాడు. ఈ రోజున ఆ సాత్వికమైన మనస్సు యోసేపులో చూస్తున్నామండి. అది అలా మెన్షన్ చేయలేదు, కానీ యూ కెన్ ఆ సాత్వికమనే గుణం చూస్తున్నాం అక్కడ. చూడండి, 10 మంది అన్నలు గనక ఇవాళ ఒక తమ్ముడిని హెరాస్ చేస్తే ఏం చేస్తాడు చూడండి. తమ్ముడు, అసలు మీ తమ్ముడిని ఏమన్నాను ఊరుకుంటాడో చూస్తాను ఇవాళ. ఏంటండి, నే అన్నాను రా, అయితే ఏరా పరా. వయసు సంబంధం లేదు. ఏంటండి, గౌరవం ఇవ్వరు. పెద్ద వయసుకి గౌరవం ఇవ్వాలి కదండి. కనీసం ఏం గౌరవం ఇవ్వాలండి? వయసును బట్టి నీకంటే పెద్ద వయసు ఉన్నోడికి కనీసం నీకంటే తక్కువ చదువుకున్నా, నీకంటే తెలివి తక్కువ ఉన్నా, నీకంటే సామర్థ్యం తక్కువ ఉన్నా, వయసులో నీకంటే పెద్దవాడు కాబట్టి నువ్వు గౌరవించాలి. అదేం లేదు ఇవాళ. యోసేపు ఆయనకు వచ్చిన దర్శనాలను బట్టి ఏం వెర్రవి ఉండొచ్చో. మమ్మీ, డాడీ, మీరు నాకు వచ్చి మొక్కబోతున్నారు ఇవాళ, నేను చెప్పినట్టు వినాలి మీరు. అన్నలారు ఏంది వాగుతారు, ఎవరు వాక్కాడే, మీరందరూ నా కాళ్ళ మీద పడాల్సిందే అని అని ఉండొచ్చు. కానీ క్వైట్గా ఉన్నాడండి. ఎవరన్నా మనల్ని ఎగతాళి చేస్తే క్వైట్గా ఉంటారా మీరు? ఏంటండి, తండ్రి కూడా గద్దించాడు. ఎవరికి, యాకోబుకు కూడా అర్థం కాలేదు. ఏదంటే అక్కడ ఏం చెప్పాడు, తండ్రి తన సహోదరులు అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి, నేనును నీ తల్లియు సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని గద్దించను. ఏంట్రా నువ్వు అవుతున్నావు, నీకేంట్రా, మేమెందుకు ఎదుగుతావురా. అన్నలేమో ఎగతాళి చేశాడు, తండ్రి ఏమో ఊరక తిట్టాడు. మన మాటలో చెప్పాలంటే ఇప్పుడు గద్దించడం అంటే ఏంటి, ఇప్పుడు మన భాషలో తిట్టాడు. నొరమిరా, పిచ్చి పిచ్చి మాట్లాడకూడదు, పిచ్చి పిచ్చి దర్శనాలు నీకు. ఏంటంటే ఎంత అప్సెట్ అయిపోతాం మనమైతే అలాంటి మాటలకి. ఇల్లు పెట్టి పారిపోతారు కొంతమంది అయితే. కానీ ఏమన్నా సరే అందరూ అసూయపడ్డారు. ఆయన కూడా తండ్రి మాత్రం ఆ మాట మనసులో పెట్టుకున్నాడు. ఎందుకంటే యాకోబుకి అలాంటి అనుభవాలు, దర్శనాల అనుభవాలు ఉన్నాయి కనుక. సరే, ఒకరోజు అన్నలు దోతానులో ఉన్నారు. వారికి భోజనం తీసుకెళ్ళమని తమ్ముడిని పంపించాడు. ఏంటండి, అతన్ని ఆహారం తీసుకొని వెళ్ళమంటే వెళ్తారండి ఎవరన్నా? మీ అన్నోళ్ళు కొంచెం ఇది ఇచ్చిరారా అంటే, క్యారేజ్ పెట్టుకెళ్ళి స్కూల్లో ఇచ్చిరారా, కాలేజీలో ఇచ్చిరారా అంటే తమ్ముడు వెళ్తాడా? బైక్ కొని వెళ్తానంటాడు. లేకపోతే అక్కడికి వెళ్ళిన చోట్ల అడ్రస్లు లేరు. మీరు ఎందుకు చూడాలంటే, వాచనాలు చదవాలంటే టైం పడుద్ది. వెళ్ళమన్న చోటకి తండ్రి వెళితే అక్కడ లేరు వాళ్ళు. అక్కడ లేకపోతే ఏం చేస్తారు? ఇదే వంక అదే వంకని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఇతను ఎత్తుక్కుంటూ ఎంక్వైరీ చేసుకొని ఎక్కడో దోతానులో ఉన్నారని తెలిస్తే అక్కడికి అంత కష్టపడి అక్కడికి వెళ్తే చూడండి,
ఒక రెస్పాన్సిబిలిటీ. నాకు తెలీదు, నేను చేయలేను, నువ్వు చెప్పింది అక్కడ లేదు, అక్కడ లేకపోతే ఇక్కడ చూడు, ఇక్కడ లేకపోతే అక్కడ చూడు, అది వెళ్ళరావు. ఎక్స్ట్రా మైల్ నడవ మనం. దేవుడు అది కోరుతున్నాడండి. చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావని నాకు తెలుసు. ఏంటండి, ఎవరన్నారు అది? పౌలు అన్నాడు. ఏమన్నాడు? ఫిలోమోన్తో ఏమన్నాడు? నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు. అదండి నిజంగా దేవుడు ఇష్టపడేది. అలాంటి వారిని, బాధ్యత కలిగిన వారిని ఇష్టపడతాడు ఆయన. తగ్గించుకున్న వారిని ఇష్టపడతాడు ఆయన. నమ్మకస్తుల్ని ఇష్టపడతాడు. చెడుతనం నశించుకున్న వాడిని ఇష్టపడతాడు. దట్స్ వై గాడ్స్ ఫేవర్ ఈజ్ విత్ జోసెఫ్. అందుకే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇష్టపడి ఒక కేక్ కొని పెడతామో, ఇష్టపడి కొన్ని డబ్బులు ఇవ్వటమో, ఇష్టపడి ఇంకేదన్నా చేయటమో కాదు. ఇష్టమైంది కాబట్టి ఆయనే తనతో ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎస్, కలలుగానే వాడు వస్తున్నాడు అని చెప్పి ఏం చేశారండి? అతన్ని పట్టుకొని గుంటలో పడేశారు. వాళ్ళు భోజనం, ఆ గుంటలో నీళ్ళు లేవంట. భోజనం కూర్చుండి కన్నులెత్తి చూడగా, ఓకే అక్కడే ఉన్నానండి. మీరు బైబిల్ కళ్ళు తిప్పండి, గబగబ తిరగండి. మీకు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే కళ్ళు ఆ వచనం మీదకి వెళ్ళిపోతాయి, నేను నెంబర్లు చెప్పక్కర్ లేకుండానే. యా, ఓకే, మనం తీరేలా చదువుతూ కూర్చుంటే ఇప్పుడు అవ్వదు కదా, టైం అయిపోతుంది. అరే 10 అయిపోయింది, అరే 10:30 ముగించాలనుకున్నారు. కమన్ ఇంకెక్కడే ఉన్నాం. ఇంకా ఐగుప్తుకి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఐగుప్తుకి అప్పుడు వెళ్తాం, ఇంకెక్కడే కూర్చున్నాం. ఇంకా దాతోనులోనే ఉన్నాం. దాతానులోనే ఉన్నాం. ఇది ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ డిఫరెన్స్ వస్తుంది ప్రొనౌన్సియేషన్స్. ఓకే, ఎనీవే ఏమైందండి? అసలు ఎంతో ప్రేమతో అన్నోళ్ళకి ఆహారం తీసుకెళ్తే వీళ్ళేంద్ర నాయన అంటే ఆ ఎగతాలు చేసి కలలుగానేవాడు వచ్చాడని. మరి 10 మంది కలిసి ఒకడిని ఏడిపిస్తే ఎట్టుంటుంది చెప్పండి? ఏమవుతుంది అసలే? ఎంత బాధకి ఎంత కృంగిపోతారు అసలే. అది ఆ చొక్కా నాన్న కుట్టించాడంట ప్రేమతోటి. విచిత్రమైనటువంటి ఒక అంగి కుట్టిస్తే అది అప్పుడే బయటకు వచ్చాడు కాబట్టి వేసుకున్నాడు పాపం ఆయన. అన్నా చూడండి అన్న, డాడీ కుట్టించిన గౌన్ అంగి ఎంత బాగుందో చెప్తే భలే ఉందిరా తమ్ముడు, ఐ టేక్ ఎ సెల్ఫీ అంటారు అనుకున్నాడు పాపం. ఏమండి, కానీ వీళ్ళందరూ కలిసి ఆ చొక్కా తీసేసి కాళ్ళు చేతులు కట్టేసి గోతులు పడేశారండి. అన్నా అన్నా అని బతిమలాడుకున్నాడని బైబిల్లో ఉందన్న. రిఫరెన్స్ ఎక్కడుందో ఎవరు చెప్పగలరా గబకనా? హెబ్రీయులు రాసిన పత్రికలు, అపోస్తల కార్యాల్లో అనుకున్నాను, లేదు అక్కడ ఆ వచనం. ఇక్కడే ఉంది కదా, చదవండి. 32లో ఉంది చూడండి. 42 సారీ 21 వచనం అది చదవండి ఒక్కసారి. అతడు మనల్ని బ్రతిమాలుకొనినప్పుడు బాబా, ఇది యోసేపు చెప్పుకోవట్లా, బాధ పెట్టినోడు చెప్పుకుంటున్నాడు. మనమైతే ఎవడన్నా మనకి ఏదైనా బాధ చేస్తే 100 మందికి చెప్పుకుంటాం. నన్ను అట్లా అన్నాడు, నన్ను ఇట్లా అన్నారు, నాకు ఇలా చేశారు, నేను ఎంత ఏడ్చాను, నేను కాళ్ళు పట్టుకున్నా, నేను గడ్డ పట్టుకున్నా. అసలు యోసేపు ఎక్కడ నోరెప్పల అన్నల మీద ఒక్క చెడ్డ చెప్పింది ఉందా? ఎక్కడన్నా ఒక్క చెడ్డ చెప్పింది ఉందా చెప్పండి? అంత బాధించబడ్డాడు, అంత హింసించబడ్డాడు, అంతగా హేళన చేయబడ్డాడు. కానీ అతని నోట్లో నుంచి ఒక్క నెగిటివ్ వర్డ్ లేదండి. హల్లెలూయా చెప్పొచ్చుగా. అది కూడా నెగిటివ్ వర్డే అనుకుంటున్నారా? మనం నోరు తెరిస్తే మన నోట్లో నుంచి వచ్చే మాటల్లో ఎన్ని నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ అంటే తెలుగులో ఆ ప్రతికూలం, అనుకూలం అంటే ఆ ఏ కులము అని అడుగుతారు ఇప్పుడు ఎవరన్నా వచ్చి. మనకు తెలుగు వాళ్ళకి తెలుగు రాదు. ఏంటది? వినపడతలేదు. వ్యతిరేకమైన మాట.
ఏమాట? వ్యతిరేకం, నెగిటివ్, అది కరెక్ట్ పెట్టుకోండి. వ్యతిరేకమైన మాట అంటే వ్యతిరేకం, అపోజింగ్, కొర్రలు చెప్పటం, సడగటం, నేరాలు మోపటం. నేరాలు మోపేవాళ్ళు, సణిగేవాళ్ళు, వాడి జత ఎవడోడు? నేరాలు మోపేవాడు ఎవడో? రాత్రి మగళ్ళు నేరాలు మోపేవాడు వాడు. అయితే యోసేపు కూడా నేరాలు మోపాడు కదా వాళ్ళ అన్నల మీద. మరి కమాన్, అందుకే రెండంచుల కత్తిది. ఇటు చెబితే అట్ట వస్తుంది, అట్ట చెబితే ఇటు వస్తుంది అంటారు. నీ సహోదరుని పాపము చూసి నువ్వు చూడనట్టు ఊరుకుంటే అది నీకు నేరమవుతుంది అన్నాడు ప్రభు. ఎవరికి చెప్పాడు? అక్కడ ఉంది మీనింగ్. ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పాలి? అందరికీ చెప్తారండి, నాకు చెప్పరు కొన్ని విషయాలు. భలే గమ్మత్తుగా ఉంటుంది నాకైతే. 6వ వాళ్ళు 7వ వాళ్ళ దగ్గర నుంచి నాకు వస్తుంది ఒక న్యూస్. అదేంది? ఎవరు? మీకు ఒక నాయకుడు ఉన్నాడు, మీకు ఒక సేవకుడు ఉన్నాడు, మీకు ఒక పాస్టర్ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏంటండి, ఎవరికి చెప్పాలి? అక్కడ జరుగుతున్న తప్పులు, సంఘంలో జరుగుతున్న పొరపాట్లు, సంఘం చుచ్చున్న ఇదిలు మీరు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? ఇట్ వోంట్ బి సాల్వ్డ్. వాటికి పరిష్కారం దొరికితే వెరీ గుడ్, యూ కెన్ సాల్వ్ ఇట్, బట్ దెర్ ఇస్ నో సొల్యూషన్. వాటిని ప్రేయర్లో పెట్టాలి, లేక మనసులో పెట్టుకోవాలి, లేక ఎవరికి చెప్పాలో వీళ్ళకి చెప్పాలి. లేకపోతే అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఆయనకి చెప్పాలి. ఎవరికి? దేవునికి చెప్పుకోవాలి. యోసేపు ఎవరు చెప్పాడు? దేవుడే చెప్పుకున్నాడు. అంతే, దేవుడే చెప్పుకున్నాడు. దేవుడు చెప్పుకునే అవసరం లేదు. చూడు ప్రభు అన్నాడు అంతే. చూస్తున్నానా నాన్న? ఆ సంబంధం, దేవుడు తోడున్నాడు అంటే అర్థం ఏంటండి? ఆ అనుసంబంధం లేకపోతే యోసేపు అలాంటి శ్రమలు తట్టుకోలేడు, అలాంటి పరిస్థితుల్లో అలా ఉండలేడు. నువ్వైనా నేనైనా యేసయ్య బిడ్డలుగా ఉండాలంటే, ఆయన ఆదరణ పొందాలంటే మనుషుల మెప్పుల కొరకు, మనుషుల ఆదరణ కొరకు, మనుషుల సింపతి కొరకు ప్రయత్నిస్తారండి కొంతమంది. యోసేపులో ఉన్న శ్రేష్టమైన గుణాలు చూడండి. అందుకే దేవుడు ఆయనకి తోడున్నాడు. ఆ గుణాలు లేకపోతే దేవుడు మనకి తోడుండడు. దేవుడు తోడు లేకపోతే మనం ఏం చేయలేం, ఏమి దాని యొక్క మిగిలేది ఏమి ఉండదు, శేషం ఉండదు. చేస్తుంటావు అంతే, బట్ ఇట్స్ నాట్ కౌంటెడ్. పార్లమెంట్ కొత్తగా ప్రారంభింది, ఇట్స్ నాట్ రికార్డెడ్ అంటాడు అంతే ఆయన, స్పీకర్ గారు. ఏమంటాడు? ఇట్స్ నాట్ రికార్డెడ్ అంటే ఆయన ఎంతనో చెప్పుకో, అవి రికార్డులోకి వెళ్ళదు అంతే. నువ్వు ఎంతనో చేసుకో సేవ, రికార్డులోకి వెళ్తుంది. దేవుని యొక్క లెక్కల్లోనికి రాదది. నువ్వేమన్నా చెయ్యి, దేవుని అంగీకారంతో, దేవుని యొక్క పద్ధతిలో చేసినప్పుడే దీవించబడతాం. టు మేక్ ఇట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. ఏమైంది? బతిమలాడుకున్నారు. పెద్దన్న మాత్రం, ఎందుకంటే అన్న ఇక్కడ తెలుసుకోండి, ఎప్పుడు ఇంటికి పెద్దవాడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు గురించి తల్లిదండ్రులకు లెక్క చెప్పాలి. ఎంతమంది మీ ఇంట్లో పెద్దవాళ్ళు చేయి చూపించండి. మీ తమ్ముళ్ళు చెల్లెలు అందరూ రక్షించబడ్డారా? లేకపోతే దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ఏంటండి, అసలు తమ్ముళ్ళతో మాట్లాడి ఎంతకాలమైంది? చెల్లెళ్ళతో మాట్లాడి ఎంతకాలమైంది? ఏంటండి, రూబేను చెడ్డోడు మంచి పని చేస్తాడు. యోబేను సరైన సాక్ష్యం లేదు, వాళ్ళు ఆయన తిట్టాడు కదా, నువ్వు నీళ్ళలాగా చంచలుగా ఉంటావురా. కానీ ఏదో ఆయన రెస్పాన్సిబిలిటీ కాబట్టి, ఆయన తిడతారని కాబట్టి, ఒరే నాయన అమ్ముద్దురా అని బతిమలాడాడంట. అది చంపొద్దురా అని బతిమలాడాడంట. బతిమలాడి ఆయన ఇటు పోయి వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేశారు? ఊరకెందుకురా, అదిగో వ్యాపారస్తులు వస్తున్నారు, వీడి పీడ వదిలించుకోవటమే కాక మనకు కొంచెం లాభం కూడా దొరుకుద్ది. ఎంతట? 20 వెండి నాణాలకి అమ్మేశారు. మనిషికి 2 నాణాలు అన్నమాట. సిగరెట్లు కొనుక్కున్నారు, బీడీలు కొనుక్కున్నారు. ఏ మనుషులండి!
ఆ డబ్బులు ఏం చేశారో చెప్పలేదు వీళ్ళు. ఎంత దౌర్భాగ్యం చూడండి. డబ్బుల కోసం అమ్ముకుంటారు ఏంటండి? మనసాక్షిని అమ్ముకుంటారు, దేవుణ్ణి అమ్ముకుంటారు, డబ్బుల కోసం లోకాన్ని నమ్ముకుంటారు. బతిమలాడుకున్నాడే కానీ బూతులు తిట్టలేదండి. బలహీనమైన వాళ్ళని బలవంతులు కొడుతుంటే తిరిగి కొట్టలేనోడు ఏం చేస్తాడు తెలుసా? నోటికి వచ్చిన బూతులు తిడతాడు, శాపాలు పెడతాడు. అదే కదమ్మా చాలామంది స్త్రీలు చేసేది. భర్త కూడా చేయి చేసుకుంటే లేదులే, ఇప్పుడు పోటీలేండి. పూర్వం అంతే, ఆమెకి నోరు ఊరుకోదు, ఆయనకి చెయ్యి ఊరుకోదు, ఆమెకు నోరు ఊరుకోదు అని సామెత ఉంది మాకు వెస్ట్ గోదావరిలో. అయితే స్త్రీలు ఎప్పుడు ఎంత దుర్మార్గుడైనా ఆయనకి దండం పెడతారు కానీ పాపం చెయ్యి ఎత్తరు. కానీ నోటితో వాయించేస్తారు మనుషులు పట్టుకొని, శుభ్రంగా పరువు లేకుండా చేస్తారు. ఏంటండి అప్పుడు ఒక మావిడ నన్ను ఎరా అందండి అన్నాడు. ఎందుకయ్యా అంత స్థితికి దిగజారావు నువ్వు? మర్యాద కాపాడుకోవాలి కదా. మరి రోజు ఇసుకిచ్చేస్తే తట్టుకోలేక చివరికి అంత దూరం వెళ్ళక ఇక మీదట మర్యాదగా ఉన్నప్పుడే నువ్వు మర్యాదగా ఉండి ఆమెకు పూనకం వస్తుందంటే నువ్వు కొంచెం తప్పుకో. ఏంటి అన్నప్పుడు ఏం లేదులే అని వెళ్ళిపోతే అయిపోద్ది కదా. ఏంటి అంటే రారా చూసుకుందా వద్దనుకో, ఇంకేమైంది అక్కడ? పెద్ద యుద్ధం అయిపోదా? అది జరుగుతుంది ఇవాళ. కానీ యోసేపుని చూడండి, రూబేను చెడ్డోడు మంచి పనులు చేయలేదండి. మీరు అనుకోవద్దు. నువ్వు సరిలేకుండా ఇంకొకరిని సరి చేయడానికి ప్రయత్నించే వాళ్ళందరూ ఈ రూబేన్ జాతి వాళ్ళే. నువ్వు సరిలేకుండా ఇంకొకరికి మంచి మంచి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించే వాళ్ళు నెరవేరదవి. ఎవరు తీసుకోడు నీ సలహా. అమ్మేశారండి ఐగుప్తు దేశానికి ఆ వర్తకులు బానిసగా తీసుకొని పోతుంటే ఒక్కసారి యోసేపుడి గురించి ఆలోచించండి. ఒక ముద్దు బిడ్డగా, అల్లారు ముద్దుగా, సమయానికి తిని చక్కగా తల్లిదండ్రులతో, ఒకటికి 4 తల్లులతో ఆడుకుంటూ, అన్నలతో ఆడుకుంటూ, తండ్రి భుజాన ఊగుతూ అంత ఆనందంగా ఉన్న అతను ఒక్కసారిగా ఆల్మోస్ట్ దిగంబరుడుగా ఇన్నర్వేరుతో కాళ్ళు చేతులు గౌన్ ఇవ్వలేదు, మళ్ళీ అతనికి అంగీ వేయలేదు. అతనికి అంటే కాళ్ళు చేతులు కట్టేసి ఒంటరి అయిపోయి తెలియని దేశానికి తీసుకొని పోతున్నప్పుడు ఏమైనా ఉంటుందండి. ఇందాక నేను పాట పాడుతుంటే ఆ యోసేపు గుర్తొచ్చాడు నాకు. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. ఏం పాడుకుంటూ పోతున్నాడు? అందరు విడిచిపెట్టేశారు. మా నాన్న విడిచిపెట్టేశాడు, అన్నలు విడిచిపెట్టేశారు. ఎవరు లేను ఒంటరిని అయిపోయాను. ముద్దు బిడ్డని కాస్త బానిసనైపోయాను. ఊరు తెలియని, భాష తెలియని. ఐగుప్తు భాష వేరండి, ఇస్రాయేల్ భాష వేరు. యూదులు హిబ్రూ మాట్లాడతారు, ఐగుప్తులు వేరే భాష మాట్లాడతారు. భాష కాని జనం దగ్గరికి తీసుకుపోతున్నప్పుడు వాడు తీసుకుపోయి మళ్ళీ వాడిని అమ్మేస్తే పోతిఫర్ కొనుక్కొని వాడి ఇంట్లో పని పెట్టుకొని ఆ పనులు, నీచమైన పనులన్నీ చేయమంటుంటే అసలు మనమైతేనా ఇక ఎవరిని తిట్టలేకపోతే మనకు ఒకరు ఉన్నారు తిట్టుకోవడానికి. ఎవరండి? ముందు ఇతరులను తిడతారు, తర్వాత మనల్ని మనం తిట్టుకుంటాం. ఇక చివరిలో నువ్వెక్కడైనా దేవుడా, ఏం దేవుడవయ్యా, ఏం చేసావయ్యా, ఇంక దేవుడిని తిడతారు. చూడండి, నో నెగిటివ్ వర్డ్. దేవుడిని తిట్టలేదు, దేవుడిని ప్రశ్నించలేదు. వై యూ డిడ్ టు మీ, ఎందుకు నన్ను ఇలా చేసావని అడగలేదు. హి వాజ్ హ్యాపీ. అతని ఉద్దేశం ఏంటంటే ఇదన్నీ దేవుని ప్రణాళికలో నడుస్తున్నాయి. ఇది దేవుని యొక్క నాకు ఇచ్చినటువంటి ప్రవచన నెరవేర్పు కోసం దేవుడు చేస్తున్నది అని నమ్మాడు. దేవుణ్ణి నమ్మితే అది విశ్వాసం అండి.
అబ్రహాము దేవుని నమ్మెను, అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సో దేవుని నమ్మాడు. అన్నం లేకపోయినా, అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, సుఖం లేకపోయినా, నా దేవుడు నాకు తోడున్నాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. అదే మనసుతో తన చేతికి వచ్చిన పనిని చేస్తూ ఉంటే 39వ అధ్యాయం తరతరకు చూద్దాం 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండను గనుక అతడు వర్ధిల్లుచుండెను. తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచుండెను. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండననియు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద కటాక్షము. యోసేపు ఎవరు చూశాడు? ఎవరు చెప్పుకున్నాడు? దేవుడు నాకు తోడున్నాడు, నేను ఏమైనా చేయగలను ఏమైనా చెప్పుకున్నాడా? దేవుడు నాకు తోడున్నాడు తెలుసా, నేను ఎవడో తెలుసా, దేవుని బిడ్డను తెలుసా, దేవుని సేవకుని తెలుసా అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? మాట్లాడతల్లా. ఎవడు చూస్తున్నాడు? అది అన్యుడైన యజమాని చూస్తున్నాడు. ఓహో, ఈ అబ్బాయిలో ఏదో ప్రత్యేకత ఉంది, ఇతడు చేతుల్లో ఆశీర్వాదం ఉంది, ఇతను ఆయన దేవునికి ప్రార్థించుకుంటున్నాడు, ఆ దేవుడు ఇతనికి తోడున్నాడు, అతని చేతిలో చేసినదంతయో అతని చేతిలో యెహోవా సఫలము చేశాడని చెప్పి ఆ అన్యుడైన యజమాని కనిపెట్టి అతనికి ప్రమోషన్ ఇచ్చాడు. హీ వెంట్ యాజ్ ఎ స్లేవ్, హీ బికేమ్ ఎ సర్వెంట్. ఏంటండి? ఒక బానిసగా వెళ్ళాడు, విచారణకర్త చేయాడంట, సేవకుడయ్యాడు. ఆ తర్వాత విచారణకర్త, ఓవర్సియర్ అయ్యారు, సూపర్వైజర్ అయ్యాడు. ఆ తర్వాత తాళాలన్నీ ఇచ్చేసాడంట, సన్ అయిపోయాడు. ఏమైపోయాడు? ఎవరిస్తారంటే తాళాలు? సన్ను కూడా ఇవ్వం మనం ఇప్పుడు కదా. ఈ కొడుకు తాళాలు ఇస్తే అంతే అయిపోయింది. కానీ ఇదిగోయ్యా మొత్తం తాళాలు నిలబెట్టుకో, నాకేం తెలియదు, నాకు అంత మొత్తం సరిపోద్ది, నువ్వు అంత నమ్మదగిన వాడివి. ఇంటిలో కుమారుడి కంటే భాగ్యమైపోయాడు. తాళాలు చేతికి దొరికితే, అధికారం చేతికి వస్తే ఏంటండి, అబ్బా, అదేదో టైంలో ఒక్కరోజు చీఫ్ మినిస్టర్ అయ్యాడంట ఆయన. ఎవరో సరేలే, పేర్లని మనకెందుకు, నాకు తెలుసులే. ఏంటండి, ఒక్క రోజులో మొత్తం ఏమేమి చేసుకోవాలో మొత్తం చేసుకొని దిగిపోయాడంట. అయిపోయిందంటే ఒక్కరోజు నీకు అధికారం ఇస్తే ఇంకా అయిపోయిందంటే. ఇంకా ఏంటండి, ఒక్కరోజు పుల్పెట్టును కనుక ఒక తప్పుడు బోధకుడికి ఇచ్చావనుకో, గురుగులు విత్తి పోయాడనుకో, అంతే, ఇంకా పంట అంతా పాడైపోయినట్టే. అందుకనే ఎవరిని పెడితే వాళ్ళని స్టేజ్కి పిలవం మేము. ఏంటంటే అది అంటే వాళ్ళ మీద ప్రేమ లేక కాదు, మన మీద గొప్ప సేవకులు అని కాదు. వీ డోంట్ నో. డాక్టరల్గా తప్పులు ఉన్నాయి, చాలా రకాలైన సులభ శైలిలో ఇవాళ విశ్వాసాలు నడిపించే వాళ్ళు ఉన్నారు. ఒక స్ట్రిక్ట్గా డిసిప్లైన్లో పోయే సంఘానికి ఇది కాదు ఆశీర్వాదం, అద్భుతాలు జరుగుతాయి చూడండి అని ఒక చిన్న జిమ్కి చేస్తే అందరు ఎట్టిపోతారు? ఆ బుడబొక్కలు వాళ్ళేమంటే పోతారు. ఏంటంటే జాగ్రత్తగా, మనకు అధికారం వచ్చిన మొరదకేకి కూడా అధికారం వచ్చింది ఒకరోజు. ఏం అధికారం వచ్చింది? రాజుగారి వస్త్రాలు వేసుకొని, రాజుగారి ఎక్కి గుర్రం ఎక్కి, రాజుగారి ఉంగరం పెట్టుకొని, కావలసిన తాకీదులు చేసుకొని ముద్దర్లు ఆయనే గుద్దేయచ్చు. ఏంటంటే రాజు గణపరిచిన హామాను ఊరంతా ఊరేగించారట. ఏమని? రాజు గణపరిచిన వాడు ఇలాగ ఉండును హో అన్నాక అందరికీ తెలిసిపోయింది ఈ మొర్దకైని రాజు గణపరిచాడని. నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం అండి. ఆ ఊరంతా తిరిగి తీసుకొచ్చిన తర్వాత మాట చదివితేనే బాగుంటుంది. మీరు ఎలాగ ఇంటికి వెళ్ళరు నాకు తెలుసులే. ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే అందులో నేను నేర్చుకోవాలో నేర్చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు కరెక్ట్గా చదవండి సరిపోద్ది. తరువాత మొర్దెకై
అంత ఊరేగించి గుర్రం దిగి మళ్ళీ మొర్దెకై ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి సింహాసనం పక్కన కూర్చున్నాడా? ఎక్కడికి వెళ్తాడండి? మళ్ళీ ఈజ్ ఓన్లీ వాచ్మెన్, ద్వారపాలకుడు. రాజు గుమ్మం దగ్గరకు వచ్చాను, హామాను ఇంటికి పోయాడు. ఆ ముందు వచ్చిన చదివితే కదా సీక్వెన్స్ అర్థమవుతుంది. పోనీ అది రాజు గణపరిచిన అపేక్షించే ఇలా ఉంటాడని చాటింపు అయిన తర్వాత అసలు దిగుతామా గుర్రం ఎక్కితే? అబ్బో, మళ్ళీ వెళ్ళి యథావిధిగా ఆ రాజు వస్త్రాలు తీసేసి గోనుపట్టు వేసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అది యోసేపు నమ్మకస్తుడిగా ఉన్నాడు. తాళం చేతులు ఇచ్చిన తర్వాత కూడా అన్ని విషయాల్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎవడో చూస్తున్నాడని కాదు, ఎవరో అడుగుతారని కాదు. మరొక పెద్ద శోధన వచ్చింది కదా, పోతిఫర్ భార్య అతని మీద కన్నేసి పెద్ద డ్రామా ఆడి వెంటనే తిరుగుతుందంట, వెంటనే ఉంటుందంట. వాళ్ళని పంపించేసి ఒకరోజు అంతా చక్కగా ప్లాన్ చేసుకొని ఎవరింట్లో లేరు, యజమాని దూరదేశం పోయాడు, నాతో శయనించు అంటే యోసేపు ఒక మాట అన్నాడండి. 9వ వచనం 39:9, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను గాని అతడు శయనించుటకైనను ఉండుటకైనను మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. పట్టుకొని శయనింపు మనకు చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో నుంచి విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాను. శోధన వచ్చిందండి, పడిపోయానండి అంటారు. నా తప్పే ఉందండి, వాళ్ళు శోధించారండి, వీళ్ళు శోధించారండి అంటారు కొంతమంది కదంటే. జాగ్రత్త నుండి దూరంగా పారిపోండి దేవుని వాక్యం చెప్తుంది. పాపము నుంచి పారిపోయేవాడిని ప్రభు దీవిస్తాడండి. పాపంలోనికి వెళ్ళేవాడితో ప్రభు ఉండడు. సంసోను పాపంలోనికి వెళ్తున్నాడు అతను. పాపం నుంచి పరిగెత్తి బయటకు వస్తున్నాడు యోసేపు. ఊరికే దేవుడు వాగ్దానాలు చేసినంత మాత్రాన దీవించేయడండి మనల్ని. దేవుడు మనల్ని టెస్ట్ పెడుతున్నాడు. ఇక్కడ ఒక పరీక్ష, ఇది ఒక పెద్ద పరీక్ష, ఫైనల్ ఎగ్జామ్ ఇక్కడ యోసేపుకి. ఇక్కడ ఇంకొక ఎగ్జామ్ ఉంది అన్నట్టు, ఏమంటారు కండి, ప్రీ ఫైనలా, ఇదొక పరీక్ష. అడుగడుగున యోసేపు తన మనస్సాక్షిని కాపాడుకుంటున్నాడు. తన అన్నల విషయంలో, తన సహోదరుల విషయంలో, తను యజమాని విషయంలో, తన శరీర శోధన విషయంలో టిక్ రెడీ. అంతగా పాపం నుంచి పారిపోతే అతడు వచ్చి, ఇంకా బైబిల్లో చదవక్కర్లేదు అదంతా, ఆయన యోసేపు నోరు తెరిచి, ఎందుకయ్యా నా భార్య ఈమె ఎవరినో తీసుకొచ్చి పెట్టాడు, ఇతడు నన్ను బలవంతం చేశాడని ఈమె మాట్లాడుతుంది. అతని భార్య అంత నీచంగా మాట్లాడుతున్నాడు. నువ్వే నేను చేయటం ఏంటి, నువ్వే కదా నా ఎంత పడ్డావు, మొన్న ఆ పనోడు చూశాడు అడుగు, మొన్న ఇతను చూశాడు అడుగు, నువ్వు ఎప్పటి నుంచో నువ్వు ఇటు చేయటం లేదా, నీకు సాక్ష్యాలు కావాలా, చూపిస్తాను సీసీ కెమెరా. మనమైతేనా నీ వాట్సాప్ మెసేజ్ చూపిస్తాను అని తాను జస్టిఫై చేసుకోవడానికి ఆశపడేవాడు. యజమానుడు వచ్చి, ఛీ నీచుడా, నిన్ను నమ్మి నేను ఇంతిస్తే నువ్వు ఇట్లా చేస్తావా అని ఎన్ని తిట్లు తిట్టుంటాడు అండి. నేను చెయ్యలేదు అని చెప్పలేదు, తప్పు నీ భార్యదే అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అక్కడ తప్పేం జరగల.
చెప్తే ఏమవుద్ది? ఇంతసేపు ఆలోచారా? ఆ యజమాని ఎవరు మాట నమ్ముతాడు అనుకున్నారు? ఆమె సంగతి తెలియదు ఇటానికి. భార్య సంగతి, మీ భార్య సంగతి మీకు తెలీదు? అరే భలే ఉన్నారు మీరు, భార్య సంగతి మీకు తెలీదు? యోసేపు సంగతి తెలీదు ఆయనకి? ఎవరు నమ్ముతాడు? ఈయన కనుక ఒక్క మాట ఇచ్చుంటే, మాట్లాడవయ్యా, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు గురించి ఒక్క మాట చెప్పుకో అయ్యా, నీకు తప్పు లేదని తెలుస్తుంది, నాకు నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అని ఎవరెవరితో అన్నారు? పిలాతు యేసుప్రభుతో అన్నాడు. అందుకే యేసుప్రభు ఏం చేశాడండి? నేనే ఏం చెప్పలేదు, జస్టిఫై చేసుకుంటాను, మాట్లాడతల్లా. వీళ్ళు నోరాలన్నీ నిజమా చెప్పంటే కాదు అని ఒక మాట అంటే అయిపోద్ది. కాదు అంటలేదు. యేసుప్రభువుకు సాదృశ్యం అండి. ముందుకు మనకు చూపించాడు యోసేపు జీవితం. మనల్ని మనం డిఫెండ్ చేసుకోక్కర్లా. మన పక్షంలో ప్రభువు మాట్లాడతాడు. మనం మాట్లాడితే ప్రభు మాట్లాడు. ఇక మనమే వాదించుకున్నాం అనుకోండి, ప్రభు కల్పించుకోడు. ఇక మనం మౌనంగా ఉంటే మన పక్షంలో, అన్యాయాన్ని సహించిన వారి పక్షంలో న్యాయవంతుడైన దేవుడు మాట్లాడతాడు. ఆ కుటుంబం విడిపోద్ది, ఆ కుటుంబం నాశనం అయిపోద్ది. ఆ భార్యను సంపన్న చంపుతాడు, వదలన్న వదులుతాడు. తన యజమానుడి కుటుంబం కట్టబడాలని ఇతరుల క్షేమం కోరేవాడు, మన శత్రువుల క్షేమం కోరేవాడండి క్రైస్తవుడు. శత్రువులకు కూడా అపకారం తలపెట్టనివాడు నిజమైన క్రీస్తుడు కలిగిన వ్యక్తి. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చేయని నేరానికి ఇంచుమించు 2 సంవత్సరాలు చెరసాల్లో మళ్ళీ మగ్గాడు. పోతిఫర్ ఇంట్లో మంచి పొజిషన్కి వచ్చాడు. బాగా ఆయనతో పాటు, యజమానితో పాటు ఈక్వల్ అయిపోయాడు. అందరు గౌరవిస్తున్నారు, పని వాళ్ళందరూ మాట వింటున్నారు. మంచి ఫుడ్డు, మంచి స్థాయికి ఇచ్చేసాడు అతను. మళ్ళీ తీసుకొచ్చి 204 నెంబర్ వేసి చొక్కాకి అందులో పెడితే పరుగు పోయిందే. నీకెందుకు, ఊరేసుకొని చచ్చిపోతామో నీ వాళ్ళ. ఎంతమంది కృంగిపోతున్నారు చూడండి. కృంగొద్దు. పైకి ఎక్కించినా ఆయనే, కిందకి దింపినా ఆయనే. గోతులో ఉన్న దేవుడు తోడున్నాడు, పోతిఫర్ ఇంట్లో దేవుడు తోడున్నాడు, చెరసాల్లో కూడా ఆయనకి ఎక్కడ దేవుడు మనకు తోడుంటానికి నో లిమిటేషన్స్ అండి. ఆయన లోపల రానివ్వరు అనటానికి లేదు. ఆయన నువ్వు ఎక్కడున్నా దేవుడికి తోడుంటాడు. నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభుని విడిచిపెట్టడు. అది అగ్ని గంధకమని, అది అగ్ని గుండమని శత్రుఘ్న మేషక అబేద్నెగోలకు దేవుడు తోడున్నాడు. కారణం వాళ్ళు దే టుక్ ఎ స్టాండ్. అది సింహాల గుహవని దేవుడు తోడున్నాడు. అక్కడ నా పక్కన నిలిచి సింహపు నోటు నుండి నన్ను ఆయన తప్పించిన పౌలు అన్నట్టే అనేక సార్లు మన శోధనల్లో, మన శ్రమల్లో, మన బాధల్లో ప్రభు మనకు తోడుంటున్నాడు కాబట్టే బయటకు వస్తున్నాం. అది మనం గమనించటంలా. నా జీవితంలో 54 సంవత్సరాలుగా నేను పడినటువంటి పోరాటాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఏం లేవనుకుంటున్నారేమో మీరు. రకరకాలుగా ఉన్నాయి. కానీ నిలబడే ఉన్నా. ఇంకా దేవుని కోసం నిలబడే ఉన్నాను. ఆయన కోసం కృంగిపోలేదు, డిస్కరేజ్ అయిపోలేదు, మానేయలేదు దేవుని సేవ, ఎవరిని విరోధంగా ఎంచలేదు. ఇప్పటికీ నాకు ఎవరి విరోధులు లేరండి. దేవుని మహాకృపలకు విరోధులు లేరు. నాకు ఒక్క విరోధం ఉన్నాడంటే నా దేవుడు నన్ను వదిలేస్తాడు. ఇంక వేరేం లేదు. దేవుడు నా పక్షంలో ఉండాలంటే నేను క్రీస్తు మనస్సు కలిగిన వాడిగా ఉండాలి. నువ్వైనా, నేనైనా, ఎవరైనా. ఓవర్ నైట్లో చెరసాల్లో నుంచి సింహాసనంకి ఎక్కాడు. మళ్ళీ ఎన్ని రోజులు పెట్టింది? 2 years అక్కడ ఉన్నాడండి. అతడు చెప్పిన వెంటనే క్షౌరం చేయించి, స్నానం చేయించి, వస్త్రాలు ధరింపజేసి రాజుగారు తెప్పించుకున్నాడు. కలభావం చెప్పిన వెంటనే ఏం చేశాడు? అందరూ ఓట్లు వేయాల్సిన పని లేదు ఇప్పుడు. ఇక్కడ వెంటనే చెప్పాడు, నువ్వే అది చెయ్యి, ఇక నుంచి నేను పేరుకు మాత్రమే రాజుని, ఎవడు నీ అనుమతి లేకుండా ఏలు కూడా కదపడానికి వీల్లేదు అంటే ఓవర్ నైట్లో ఏమైపోయాడండి? సింహాసనం ఎక్కించాడు దేవుడు. ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి.
ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు యోసేపు, ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకా టెస్ట్లు ఉన్నాయి, కానీ మీకు టైం అయింది అనుకుంటా. ఎవరన్నా అవ్వలేదని చెప్పొచ్చు కదా, పోనీ ఏం పోయింది, తర్వాత అడగండి, కావాలంటే ఒక 20 రూపాయలు ఇస్తా. ఏంటండి, ఆంధ్రాలో కొంతమంది పాస్టర్ గారులు అమ్మట కొంతమంది వస్తారనమాట. వచ్చి అక్కడి నుంచి ఆయన మాట్లాడుతుంటే ఎవరు ఇలా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇలా మధ్య మధ్యలో అడిగి చెప్పి మాట్లాడించుకుంటున్నాను నేను. కానీ వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా అని చప్పట్లు కొడుతుంటారు అనమాట. వీళ్ళు ఎవర్రా అంటే పాస్టర్ గారితో వచ్చిన వాళ్ళు అంట, 100 రూపాయలు ఇస్తారని చెప్పి తెచ్చుకున్న వాళ్ళు అంటాడు. ఏంటంటే ఏంటో గమ్మత్తుగా ఉన్నాయి ఇవాళ మనుషులు. ఇలా చర్చిలో కూర్చున్న వాళ్ళు ఒక ఆయన నిద్రపోతున్నాడంట. ఆ పాస్టర్ గారికి ఆ నిద్రపోయేవాడిని చూస్తే ప్రసంగం ఆగిపోద్దంట. బాబు, నీ పక్కన కూర్చున్నవాడిని నిద్రపోకుండా చూసుకో, నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడటండి. చూసుకుంటే తీరా నిద్రపోతుంటే మెదలకుండా కూర్చున్నాడు. మెదలకుండా కూర్చుంటే ఏమయ్యా 100 రూపాయలు తీసుకున్నావు కదా, నిద్రపోకుండా చూడమంటే నిద్రపోతుంటే చూస్తా కూర్చున్నామంటే నన్ను లేపకో, నేను 200 ఇస్తాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, నాకు ఇంట్లో నిద్ర రాదు, చర్చిలోనే నిద్ర వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది ఇంటికి, నీకు 200 ఇస్తాను లేకపోతానంట. ఏంటంటే ఎక్కడ దేవుని స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు మానవుని స్టాండర్డ్స్ ఎలా దిగిపోయినాయి చూసారా? డబ్బులు ఇచ్చి పొగిడించుకోవటం, డబ్బులు ఇచ్చి తిట్టించుకోవటం, డబ్బులు ఇచ్చి నాటకాలు చేయటం, డబ్బులు ఇచ్చుకొని ప్రోపగండ చేసుకోవటం అక్కర్లేదండి. గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షంలో ఉంటే నువ్వు ఏం డమ్మి బొమ్మలాగా ఉన్నా సరిపోద్ది అంతే. హీ విల్ డూ ఎవ్రీథింగ్. ఆయన నీ పక్షంలో ఉండి యుద్ధమో యెహోవాదే, మీరు ఊరక నిలబండి చూడండి అంతే దేవుని కార్యాలు. నువ్వు అనుకున్న సమయంలో అనుకున్న విధంగా జరగవు, కానీ దేవుని కార్యాలు అద్భుతమైనవి, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరం కాదు. అంత బాగుందండి. ఇంతవరకు యోసేపు చరిత్ర బాగుందండి. మనలో కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచే ఇప్పుడు అంతగా దీవించబడ్డాం. ఒక మంచి స్థాయికి వచ్చాడు యోసేపు. పెళ్ళయింది, అయిందా? పెళ్ళయింది, 2 బిడ్డలు పుట్టారు, చక్కగా ఫ్యామిలీ అయింది. ఒంటరిగా వచ్చినోడికి ఎంత గొప్ప భాగ్యమైంది. అన్ని రాజుగారి భోజనం, రాజుగారి రాజస్థితి, రాజభోగం అనుభవిస్తున్నాడు. ఏంటండి, ఎలక్షన్లో గెలిచిన వెంటనే ఓడిపోయిన వాళ్ళను గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంట? ఇప్పుడు యోసేపు రాజయ్యాక ఏం చేయాలి? ఆడు చెప్పుడు 2 సంవత్సరాలు మర్చిపోయావురా నా గురించి చెప్పకుండా, నువ్వు నీ గురించి నేను 2 సంవత్సరాలు మగ్గాల్సి వచ్చిందిరా, నీకు ఇప్పుడే ఉద్యోగం తీసేయమని చెప్తానుండు, డిస్మిస్డ్ అని చెప్తానుండు. ఏంటంటే వాళ్ళు మా అన్నలు ఉన్నారు, వాళ్ళు రే ఎవడక్కడ పోండి, మా అన్నలు 10 మంది ఉన్నారు, నన్ను కట్టేసి గోతులు పడేసి నన్ను నమ్మేసిన వాళ్ళు, వాళ్ళని పట్టుకురంట్రా అంటే పట్టుకొచ్చి వాళ్ళనే తీహార్ జైలుకి పంపిస్తారనమాట. ఏం లేదు, పగ తీర్చుకోవటం నా పని. వాళ్ళు సంచులు పెట్టుకొని వచ్చారు పాపం, తెలియక తమ్ముడని సంచులు పెట్టుకొని ధాన్యం కోసం వచ్చి ఉంటే వాళ్ళు తన సహోదరులను తెలిసినప్పుడు యోసేపుకు కోపం రాలా, ఏడుపు వచ్చింది. ఏం రాలేదు, ఏమొచ్చింది, ఎందుకు వస్తుంది ఏడుపు? 45వ అధ్యాయం చదవండి, పోదాంలే బాబు. పాస్టర్ గారు చూడండి, జేమ్స్ పాస్టర్ గారు కొంచెం ముందు లైన్లో కూర్చోండి. పాస్టర్ గారు మీరు కూడా 45వ అధ్యాయం అన్నానండి, ఆదికాండం 45, ఆదికాండం 45. అతడు ఎలుగెత్తి ఏలవగా ఎట్టేడ్చాడండి, ఆపుకోలేకపోయాడు ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నారో ఐగుప్తు వాళ్ళకి తెలియదా, ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికి చెప్పలా. కానీ వాళ్ళ గురించి ఏడ్చినప్పుడు అబ్బా, ఆ తర్వాత పిలిపించుకున్నప్పుడు 4వ వచనం, అంతటి యోసేపు నా దగ్గరకు రండి అని తన సోదరులు చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి.
అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళుటకు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీ సంతాపం పొట్టనివ్వకూడి. మీరు దుఃఖపడొద్దు. చూడండి, నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన దేవుడు మేలుకే చేస్తాడు. అది కీడైనా మేలే. మీరేం బాధపడవద్దు. మిమ్మల్ని వాడుకున్నాడు దేవుడు నన్ను ఐగుప్తుకు తీసుకురావడానికి. మీరు చేసిన హాని కాదు. మీరు చెప్పాలంటే నాకు ఏం చేశారో మేలు చేశారు ఏంటంటే అని కౌగిలించుకున్నాడంటండి. అది మనకు కావాల్సింది. యేసు ప్రభు అదే చేసేది. మనందరం యోసేపు సహోదరులాగా ద్రోహం చేసిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు, ప్రభువును సిలువ వేసిన వారు, ప్రభువును దుఃఖపరిచిన వారు, ప్రభువును బాధ పెట్టిన వారు. మనకి రక్షణ కావాలంటే, మనకు దీవెన కావాలంటే మన సంచులు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాలి. కానీ ఆయన నేను శిక్షించను, నిన్ను క్షమిస్తాను, నేను నీకు శిక్ష విధించను అని చెప్పిన ప్రభు ఈరోజు కూడా మనల్ని క్షమిస్తున్నాడు. మనం కూడా ఆ క్రీస్తు యేసు స్వభావము, యోసేపులో ఛాయగా కనపడిన క్రీస్తును మనం చూడగలం. కంపేర్ చేసి మీరు ధ్యానిస్తే ఇంకా ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటాం. ఈరోజు నిన్ను నన్ను దేవుడు అలా ఉండాలని కోరుకున్నాడు. అలా ఉందామన్న వాళ్ళు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ఒక మాట దేవుడితో చెప్పండి. నెగిటివ్ లేకుండా చేయ, నా నోట్లో నుంచి నేరాలు మోపే బుద్ధి లేకుండా, సణుక్కునే బుద్ధి లేకుండా, సాత్వికమైన మనస్సు, తగ్గించుకునే మనస్సు, ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు, సహించే మనస్సు, దేవుడు నాకున్నాడు అన్న ధైర్యం, దేవుడు నా పక్షంలో ఉన్నాడు, దేవుడు నాకు తోడున్నాడు చాలు అన్న తృప్తి మాకు దయచేయ్యా. ఏమున్నా ఏం పోయినా పర్వాలేదు, కానీ యేసయ్యను నేను వదులుకోడు. నా ప్రభువు నాకుంటే చాలు. అది చెరసాలైనా, అది ఇల్లైనా, అది వీధైనా, అది చెరైనా, అది హాస్పిటల్ అయినా, అది శ్రమైనా, అది వేదనైనా, నా ప్రభువు నాకు తోడుంటే ఏ అపాయము నాకు రాదు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. లైవ్లో జూమ్లో ఉన్నవారు కూడా మీరు ప్రార్థనలు ఏకీభవించండి. మీ జీవితాల్లో కూడా ప్రభువును అనుసరించండి. ఆయన అడుగు జాడల్లో నడుద్దాం. సన్నిధి మాకు కావాలయ్యా. లోకంలో మనుషులు వదిలిపెట్టిన, పొగిడినా, ఆశ్రయించుకున్నా, నీవు నాకుంటే చాలయ్యా. అనేక సార్లు కృంగిపోతున్నానయ్యా. అన్నిసార్లు నన్ను అందరూ వదిలేశారే, అందరూ ఎగతాళి చేశారే, అందరూ నన్ను పట్టించుకోలేదే అని నేరాలు మోపుతున్నాను. కానీ నా ప్రభు నాకు తోడున్నాడన్న సంతోషం నాకు దయచేయి, విశ్వాసం నాకు దయచేయి. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. అవునయ్యా. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నా హృదయ కమలమునా
దేవ కొలిచెదను అవునయ్యా నీ పాద కమలములా నా దేవ కొలిచెదను గాఢంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు నేనేల భయపడుదు నా తోడు నీవుండగా గాఢంధకారములో ఎప్పుడు వినవని దేవా ఎక్కడున్నా నన్ను మరువని దేవా అన్ని స్థితిగతులలో నన్ను కాపాడే ప్రభువా నీకు ప్రీతికరమైన జీవితం నేను జీవించినట్లు నీ తోడును పోగొట్టుకోకుండా బ్రతుకున్నట్లు నీతిని ప్రేమించడానికి దుర్నీతిని ద్వేషించడానికి నాకు సహాయం చేయయ్యా మనుషుల్ని సంతోషపెట్టాలనే స్థితి నుంచి నన్ను విడిపించి నిన్ను సంతోషపెట్టాలని నీకిష్టడుగా ఉండాలనే ఆశ మాకు దయచేయ్యా నీ ఎదుట మా మనస్సాక్షిని కాపాడుకోవటకు సహాయం చేయను అన్ని స్థితిగతుల్లో నిన్ను స్తుతించగలిగిన హృదయాన్ని దయచేయను ఆయన ప్రతిదీ నా మేలు కొరకే నీవు సమకూడి జరిపిస్తున్నావని విశ్వసించుటకు సహాయం చేయను ఆయన ఎన్నో స్థితిగతులు గుండా మేము పోవలసి ఉన్నా అన్ని స్థితిగతుల్లో నీవు మాకు తోడుంటే చాలు నా ప్రభువు నాతో ఉన్నాడు చాలు అన్న తృప్తిని సంతృప్తిని మాకు అనుగ్రహించిన ఆయన హెచ్చించినప్పుడు గర్వించక తగ్గించినప్పుడు కృంగిపోక మనుషులు నెపములు మోపినప్పుడు తిరగబడక దేవునికి ముందు యథార్థంగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయు ఈ అంచెదినాలలో ఇటువంటి భక్తిని నీవు కోరుతున్నావు కదా మా భక్తి కేవలం పాటల్లో మాటల్లో ప్రసంగాల్లో మిగిలిపోయేదిగా కాక మా అనుదిన జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి సందర్భంలో యేసును చూపించగలిగిన క్షమించి సహించి తగ్గించుకొని సాత్వికమైన మనసుతో అన్యజనుల మధ్య అవిశ్వాసుల మధ్య దిగజారిపోయిన భక్తి కలిగిన జనుల మధ్య నీతిని కలిగి జీవించుటకు మాకు సహాయం చేయ లోకం వెళ్ళే మార్గంలో కాక యేసయ్య మార్గంలో నడవాలనే ఆశ దయచేయను ఆయన నన్నెవ్వరు హెచ్చించలేరు నన్నెవ్వరు కిందకు దింపలేరు నా తల ఎత్తువాడు నా ప్రభువే తగిన సమయం అందు ఆయన నన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉంటారన్న సమర్పణ మాకు దయచేయాలి క్రీస్తు స్వభావాన్ని ఛాయగా చూపించిన యోసేపుల గురించి మేము ధ్యానిస్తుండగా క్రీస్తులాగా ఉండాలనే ఆశ మాకు దయచేయాలి ఆయన మా గృహాలలో మా ఆఫీసెస్లో మా వ్యాపారాల్లో మా ప్రయాణాల్లో మనుషుల మధ్య అవిశ్వాసుల మధ్య లోకస్తుల మధ్య అన్యాయస్తుల మధ్య మేము ఉండవలసి వస్తున్నప్పుడు మా మనస్సాక్షిని కాపాడుకుంటకు సహాయం చేయ తండ్రి పాపానికి ప్రేరేపించేవారు మా చుట్టూ ఉంటుండగా పాపానికి లోబడకుండా పాపం విడిచి పారిపోవారిగా ఉండటకు క్రీస్తు యేసును కలిగిన స్వభావం మాకు దయచేయండి నేటి క్రైస్తవ సంఘాలను పరిశుద్ధపరచును ఆయన విశ్వాసాలు నబడిన వారిని పరిశుద్ధపరచును ఆయన క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలనే ఆత్రుత ఆశ కోరిక మాకు దయచేయండి మమ్మల్ని మలుచుకుంటకు మమ్మల్ని శుద్ధీకరించుటకు మమ్మల్ని ఒప్పించుటకు మమ్మల్ని సరిచేయుటకు మాకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మకు దుఃఖపరచక పరిశుద్ధాత్మను దుఃఖపరచక పరిశుద్ధాత్మని ప్రేరేపణలకు లోబడుటకు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తున్నప్పుడు విధేయులమై విరజిల్లి
నీ సాక్షులుగా ఈ లోకానికి నీ మహిమను చూపించుటకు ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాయి. కూడి వచ్చిన మా మీద, లైవ్లో జూమ్లో వీక్షిస్తున్న వారు ఒక్కొక్కరి మీద ఈ రాత్రి నీ ఆత్మను కుమ్మరించి క్రీస్తు సారూప్యంలోనికి మలుచుకున్నమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక, ఆమేన్. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతల భారాలు యథావిధిగా మీకు ఇవ్వబడిన ఫోన్ నెంబర్లో పంపించండి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండను గాక. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.